కలిగి దేవుని దగ్గరికి రావాలి. నీతో ఏదైతే సాధ్యం కాదో దేవునికి సమస్తమును కూడా సాధ్యపరచబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఈ విషయం తెలిసిన యెహోషువపాతు ఉపవాస దినాన్ని చాటించాడు. ప్రియులారా, అందరూ విన్నారు. ఎవరుండాలి చెప్పండి? వినువారు ఉండాలి. ప్రకటన గ్రంథంలో లేదా సంఘము అంటే ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిన వాడు వినుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువపాతు చెప్పిన మాట విన్నారా వినలేదా? ఎప్పుడుది? ఓ నెల క్రితం ప్రకటన చేశారా? మన ఉపవాస కూటలు ఏదో నెల ముందు 2 నెలల ముందు చేస్తారు, ఫలానా రోజు ఫలానా తారీఖు అని. ఇప్పుడు అలా కాదు. ఇది చాలా క్రిటికల్ పొజిషన్. వాళ్ళు వచ్చేవారు కూడా బయలుదేరిపోయే శత్రువులు. ఇప్పుడు శత్రువును జయించాలంటే, నువ్వు ఒక బాధను జయించాలంటే, నీ కష్టాన్ని జయించుకోవాలంటే, నీ సమస్యలు జయించుకోవాలంటే నీవు కూడా చేయవలసింది ఏంటంటే, వచ్చే సమస్యలో వచ్చిన తర్వాత చూద్దామంటే కుదురుతుందా? కుదరదు. అది విన్న వెంటనే అది నువ్వు జయించాలి అంటే కనుక దేవుని దగ్గర మనసు నిలుపుకొని విచారణ చేయడానికి సిద్ధపడాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతను ఎలాగో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ యొక్క 20వ అధ్యాయంలో చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. దాంట్లో 2 ప్రార్థనలను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే